హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి MCQ ఫార్మేషన్ లో ఉంటుంది, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, తెలుగు మరి ఇంగ్లీష్ కంటెంట్ తోటి. కనుక ప్రతి ఒక్క రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసినట్లయితే మంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు. ఇంకా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, విచ్ నేషన్ బికమ్స్ ది ఫస్ట్ విత్ 4 ఉమెన్స్ ఇన్ ద FIDE వరల్డ్ కప్ క్వార్టర్స్. FIDE వరల్డ్ కప్ క్వార్టర్స్ లో 4 మహిళలతో మొదట దేశంగా నిలిచిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇండియా. ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే, ఇండియా హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమ్ ది ఫస్ట్ నేషన్ టు హ్యావ్ 4 ఉమెన్స్ రీచ్ ద క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ ద FIDE ఉమెన్స్ వరల్డ్ కప్ 2025. 2025 వరల్డ్ కప్ కు సంబంధించి క్వార్టర్ ఫైనల్స్ కి మొత్తం 4 మహిళలు సెలెక్ట్ అవడం జరిగింది. ఇది చెస్ కాంపిటీషన్ కూడా మనం చెప్పొచ్చు. ఆ 4 ఎవరనేది కింద చూసినట్టయితే, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్ వైశాలి, దివ్య దేశ్ముఖి, వీళ్ళ 4 కూడా క్వార్టర్ ఫైనల్స్ కి సెలెక్ట్ అవడం జరిగింది. రెండో ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ టు లాంచ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్ శక్తి శ్రీ టు ensure the safety of girls students in colleges and universities. కళాశాలలో మరియు విశ్వవిద్యాలయాల్లో బాలికల భద్రతను నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం శక్తిశ్రీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఒడిస్సా. ఒడిస్సా గవర్నమెంట్ శక్తిశ్రీ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందంట. అయితే ఇది 16 విశ్వవిద్యాలయాల్లోని 730 ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రభుత్వచే గుర్తించబడిన పాఠశాలలు ఏవైతే ఉంటాయో వీటిలోని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారని చెప్పి మనం అడగడం జరుగుతుంది. ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ దీన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు. మూడో ప్రశ్న, ఇంటర్నేషనల్ చెస్ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ చదరంగ దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, 20 జూలై. దీనికి సంబంధించిన థీమ్ ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, మొదటిగా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ని 1924లో స్థాపించడం జరిగింది. తర్వాత దీన్ని 2019లోని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి ఏడాది కూడా జూలై 20న ఈ యొక్క ఇంటర్నేషనల్ చెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఏడాది థీమ్ అనేది చూసినట్టయితే చూడండి, కింద ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మూవ్ కౌంట్స్, ఎంఫసైజింగ్ హౌ ఈచ్ డిసిషన్ ఆన్ ద బోర్డ్ అండ్ ఇన్ లైఫ్ షేప్ అవర్ జర్నీ. ఎవ్రీ మూవ్ కౌంట్స్, బోర్డులో మరియు జీవితంలో ప్రతి నిర్ణయం మన ప్రయాణాన్ని ఎలా రూపుదిద్దిస్తుందో నొక్కి చెప్పుతుంది అని చెప్పి తెలుగులోని మీనింగ్ అనేది ఉండడం జరిగింది. నాలుగో ప్రశ్న, వేర్ డిడ్ ఫ్లెక్స్ బామ్గార్ట్నర్ డై ఇన్ ఏ పారాగ్లైడింగ్ యాక్సిడెంట్? పారాగ్లైడింగ్ ప్రమాదంలోని ఫ్లెక్స్ బామ్గార్ట్నర్ ఎక్కడ మరణించాడు? సరైన సమాధానం ఆప్షన్ సి, పోర్ట్ శాంట్ ఎల్పిడియో. మీరు ఇమేజ్ లో చూడొచ్చు, దీన్ని స్కై డ్రైవింగ్ అని చెప్పి అంటారు. ఈ స్కై డ్రైవింగ్ చేసేటప్పుడే ఆయనకి యాక్సిడెంట్ అనేది జరిగిందంట, ఆయన మరణించడం జరిగింది. ఇదో ప్రశ్న, వేర్ వాజ్ ద ఫస్ట్ క్యాంపస్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఇనాగ్రేటెడ్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివిటీ టెక్నాలజీ మొదటి క్యాంపస్ ను ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, మహారాష్ట్ర, ముంబై. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివిటీ టెక్నాలజీ మొదటి క్యాంపస్ ను మన యొక్క మహారాష్ట్ర ముంబైలోని NFDC కాంప్లెక్స్ లోని ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క క్రియేటివిటీ టెక్నాలజీలోని జరిగే క్లాసెస్ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుసుకుందాం. చూసినట్టయితే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క క్యాంపస్ ని ఎవరు ప్రారంభించారు అని చెప్పి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేందర్ ఫడ్నవీస్ అండ్ యూనియన్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ వీళ్ళిద్దరూ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఎవరి యొక్క సహకారంతో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ అవబోతుందని చూసినట్టయితే, విత్ సపోర్టెడ్ ఫ్రమ్ గ్లోబల్ టెక్ గెయింట్ లైక్ ఏ గూగుల్, మేట్ అండ్ మైక్రోసాఫ్ట్, యాపిల్ ఈ యొక్క సంస్థలతోటి సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయనున్నారని వారు చెప్పడం జరిగింది.
ఆరో ప్రశ్న చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే నీతూ చంద్ర మరియు క్రాంతి ప్రకాష్ ఝా ఆర్ అపాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ SVEEP ఐకాన్స్ ఫర్ విచ్ ఇండియన్ స్టేట్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బీహార్. నీతూ చంద్ర మరియు క్రాంతి ప్రకాష్ ఝాలను భారత ఎన్నికల సంఘం ఏ భారతీయ రాష్ట్రానికి స్విప్ ఐకాన్లుగా నియమించింది. ఎక్స్ప్లెనేషన్ సింపుల్ గా చెప్పాలంటే నీతూ చంద్ర మరియు క్రాంతి ప్రకాష్ ఝాలను భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రానికి SVEEP ఐకాన్స్ గా నియమించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ యొక్క అండర్లో జరుగుతుందని చెప్పొచ్చు. దాన్నే SVEEP అని చెప్పి పిలవడం జరుగుతుంది. దీని యొక్క అండర్లోని ఈ యొక్క ఇద్దరిని కూడా నియమించడం జరిగింది. రాబోయే బీహార్ ఎలక్షన్స్కి ముందుగానే ఒక ప్రమోట్ చేయాలని, ఓటింగ్ పైన వాటి యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నీతూ చందర్ అండ్ క్రాంతి ప్రకాష్ ఝాలను ఆ యొక్క ఐకాన్ కింద నియమించడం జరిగింది. ఏడో ప్రశ్న, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 57th ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ 2025 held ఇన్ దుబాయ్ UAE. దుబాయ్ UAEలో జరిగిన 57వ ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ 2025లో భారత్ యొక్క ర్యాంకు ఎంత? సరైన సమాధానం ఆప్షన్ ఏ 6th ర్యాంక్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే జూలై 5 నుంచి 14 వరకు దుబాయ్లోని 57వ ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ జరిగింది. అందులో భాగంగా భారత్ 4 పతకాలు సాధించడం జరిగింది. దానికి గల కారణం వల్ల 6వ స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. ఇక్కడ కింద చూసినట్టయితే మొదటగా 2 గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. దేవేష్ పంకజ్ భయ్యా ఈయన మహారాష్ట్ర చెందిన వ్యక్తి, సందీప్ కూచి ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ 2 గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. అదే విధంగా 2 సిల్వర్ మెడల్స్ కూడా వచ్చాయి. మొదటగా చూసినట్టయితే దేవదత్త ప్రియదర్శన్ ఒడిశాకు చెందిన వ్యక్తి, ఉజ్వాల్ క్యాసరి ఈయన న్యూఢిల్లీకి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి 2 సిల్వర్ మెడల్స్ అనేది సాధించడం జరిగింది ఈ యొక్క ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లోని. అదే విధంగా ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, మొత్తం 354 మంది పార్టిసిపేట్ చేశారంట. ఫ్రమ్ 90 కంట్రీస్ 90 కంట్రీల నుండి సుమారుగా 354 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ హోస్టింగ్ ఇట్స్ ఎ ఫస్ట్ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ ఆన్ 19th July 2025? 19 జూలై 2025 మొదట ఇండియన్స్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ కు ఈ క్రింద వాటిలో ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే 19వ తారీఖు జూలై 2025 అంట బీహార్ రాష్ట్రం ఈ యొక్క ఓపెన్ అథ్లెటిక్ మీట్ సంబంధించి హోస్టింగ్ అనేది బీహార్ స్టేట్ చేయడం జరిగింది. అయితే అది ఎక్కడ? బీహార్లోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ పాట్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో సుమారుగా 400 అథ్లెటిక్స్ అనేది పాల్గొనడం జరిగింది. ఫ్రమ్ అక్రాస్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తంలోనే ఉన్న అథ్లెటిక్స్ ఎవరైతే ఉంటారో 400 మంది పార్టిసిపేట్ చేశారని చెప్పొచ్చు. ఇంక్లూడింగ్ ఒలింపియాస్ అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరని చెప్పి క్వశ్చన్ అడిగితారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేటెడ్ విత్ బీహార్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. 9వ ప్రశ్న, ది యునైటెడ్ స్టేట్స్ డిపోర్ట్స్ ఇమిగ్రేట్స్ ఫ్రమ్ 5 కంట్రీస్ టు విచ్ ఆఫ్రికన్ నేషన్? ఇటీవలే యునైటెడ్ స్టేట్స్ 5 దేశాల నుండి వలసదారులను ఏ ఆఫ్రికా దేశానికి బహిష్కరించింది? సరైన సమాధానం ఆప్షన్ డి ఎస్వాటిని అనే ఆఫ్రికా దేశానికి ఈ యొక్క 5 దేశాల నుంచి వచ్చే వలసదారుల్ని ఆ యొక్క దేశానికి తరలించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లోని ఆ యొక్క 5 కంట్రీలు ఏంటనే చూసినట్టయితే వలసదారులైన 5 కంట్రీలు వియత్నాం, జమైకా, క్యూబా, హెమెన్, లావోస్. ఈ దేశాల నుంచి వస్తున్న వలసదారులందరినీ ఎస్వాటిని అనే దేశానికి తరలించారని మనం చెప్పొచ్చు. 10వ ప్రశ్న, పోషణ్ ట్రాకర్ యాప్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? పోషణ్ ట్రాకర్ యాప్ను ఏ మంత్రివర్గ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ యొక్క
పోషన్ ట్రాక్ యాప్ యొక్క పర్టికులర్ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సరైన పోషకాన్ని అందించే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్లోని మొదటగా మనం చూసినట్టయితే ఇక్కడ నేను ఎల్లో కలర్లో మార్క్ చేసిన పాయింట్ చూడండి. పోషక ఆహార లోపాన్ని ఎదుర్కోవడానికి పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని 2021 మార్చి 1న ప్రారంభించారని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మొదటగా పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అని చెప్పి అన్నారు కదా. ఇక్కడ పోషణ అభియాన అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది 2021 మార్చి 1న ప్రారంభించారు. ఇందులో భాగంగానే పోషక ఆహారానికి సంబంధించి ట్రాకర్ అనే కొత్త యాప్ని లాంచ్ చేశారని చెప్పొచ్చు. దాన్ని కొద్దిగా డెవలప్ చేశారని చెప్పొచ్చు. 11వ ప్రశ్న, వాట్ ఈజ్ ఏ ప్రోటోస్టార్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్? ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రోటోస్టార్ అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, అన్ ఎర్లీ స్టేజ్ ఇన్ ఎ స్టార్ ఫార్మేషన్. తెలుగులో చెప్పాలంటే నక్షత్ర రూపంలోని ప్రారంభ దశ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రీసెంట్గా న్యూస్లో వచ్చిన ఈ యొక్క ప్రోటోస్టార్ ఏదైతే ఉందో దీని యొక్క నేమ్ అనేది చూసినట్టయితే IRAS181622048 అని నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎక్కడ కనుక్కున్నారని చెప్పి అడిగితే 4500 లైట్ ఇయర్స్ వేవ్ ఇన్ ద మిల్కీ వేవ్. మిల్కీ వేవ్స్లో అంట సుమారుగా 4500 లైట్ ఇయర్స్ దూరంలో కనుక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ మీ అందరికీ తెలియాలి ఒక విషయం, ఇక్కడ మనకి స్పేస్లోని లైట్ ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్టెన్స్ని కిలోమీటర్లో కానీ కొలవరు, దాన్ని కేవలం లైట్ ఇయర్స్లోనే కొలుస్తారు. ఈ లైట్ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని ఇప్పుడు కిలోమీటర్లు కొలాలంటే తక్కువ దూరం ఉంటుంది కదా, మనలో సంవత్సరాలు ఎన్ని ఉంటుంది, 365 రోజులు ఉంటుంది సంవత్సరానికి. ఈ లెక్క పరంగా 4500 లైట్ ఇయర్స్ అంటే మీరు మల్టిప్లై 356 డేస్ అని చేస్తే సరిపోద్ది. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు మీకే అర్థమవుతుంది. అంత డిస్టెన్స్లో ఉన్న ఈ యొక్క ప్రోటోస్టార్ని కనుక్కోవడం జరిగింది. అయితే దీన్ని ఎవరు రీసెర్చ్ చేస్తున్నారని చెప్పి అడిగితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ దీన్ని కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా దీని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే గతంలో కనుక్కున్నవి ఉన్నాయి. అవి ఏంటంటే తక్కువ ద్రవ్యరాశి నక్షత్రాలు అంటే ద బ్లాక్ హోల్స్ అండ్ లో మాస్ స్టార్స్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే. ఇప్పుడు చూసుకున్నది ఏంటంటే ద ప్రోటోస్టార్ టైప్ అంట, ఇది మ్యాసివ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. రెండో ప్రశ్న, మౌంట్ కిలిమాంజారో దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో కనిపించిన కిలిమాంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి, టాంజానియా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే కిలిమాంజారో పర్వతం తూర్పు ఆఫ్రికాలోని ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియా అనే దేశంలో ఉందని చెప్పొచ్చు. ఇంకా అదే విధంగా వీరేం చెప్తున్నారో చూద్దాం. ఇది ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం మరియు సముద్ర మట్టానికి సుమారుగా 5898 మీటర్లు ఎత్తులో ఉన్న ప్రపంచంలోని ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీటర్స్లో చూసినట్టయితే 5895 మీటర్లు ఉంది. అదే అడుగుల్లో చూసినట్టయితే ఫీట్లోని 19341 అడుగులు ఉంటుందని వారు చెప్పడం జరిగింది, అంటే సముద్ర మట్టం నుంచి. 13వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ ద నేషనల్ జియోస్పేషియల్ అండ్ ప్రాక్టీషనర్ అవార్డ్ 2025 ఫర్ ఇట్స్ ఏ ఎక్స్పెన్సివ్ అప్లికేషన్ ఆఫ్ ఓపెన్ సోర్స్ స్పేషియల్ టెక్నాలజీస్. ఓపెన్ సోర్స్ స్పేషియల్ టెక్నాలజీను అసాధారణంగా ఉపయోగించినందుకు గాను నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీస్ అవార్డు 2025 ఎవరికి లభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, INCOIS సంస్థకని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్లో మొదటగా చూసినట్టయితే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంస్థ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. ఇంకా అవార్డు వచ్చేసి చూసినట్టయితే నేషనల్ జియోస్పేషియల్ పార్టిషనరీ అవార్డు 2025 అని చెప్పొచ్చు. ఈ యొక్క అవార్డు ఎవరు ప్రదానం చేశారని చెప్పి అడిగారు. అది సెకండ్ పాయింట్లో చూడండి. IIT ముంబైలో జరిగిన ఓపెన్ సోర్స్ GIS డే లోని ఇస్రో మాజీ చైర్మన్ AS కిరణ్ కుమార్ ఈ యొక్క అవార్డుని ప్రదానం చేశారని చెప్పొచ్చు. ఎవరికి ప్రదానం చేశారు? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా INCOIS అంటే ఏంటని చెప్పి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏ విధంగా చెప్పాలి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని చెప్పాల్సి ఉంటుంది.
అదే విధంగా ఇక్కడతో మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదే విధంగా మీకు ఏమైనా ప్రత్యేక టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే, కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ ఏమన్నా కావాలనుకుంటే వాటికి సంబంధించిన కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన క్లాసెస్ అనేది చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, గతంలో చెప్పిన క్లాసెస్ కానీ జీకే కానీ ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంది. దాంతోపాటు గుర్తుపెట్టుకోండి, జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ప్లేలిస్ట్లోని పర్టికులర్గా జాబ్స్ అనేది ఒక దగ్గర యాడ్ చేస్తున్నాం. మీరు ఈ మంత్లో ఉన్న జాబ్ నోటిఫికేషన్ అన్ని కూడా అక్కడ చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా, సందేహాలు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదేవిధంగా మీరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.